నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రించేందుకు నిర్దిష్టమైన విధానాలు అమలు చేస్తాం. మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతి. ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు విద్యా సేవలు అందించడం బాధ్యతగా స్వీకరించాం. తహసీల్దార్ KV గోపాలకృష్ణ. ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు దోహదపడిన కెనాన్ కంపెనీ వర్క్ షాప్. అసోసియేషన్ సభ్యుల హర్షం. కాలుష్యాన్ని పెంచే ప్లాస్టిక్ నియంత్రించేందుకు నిర్దిష్టమైన విధానాలు అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతి పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో శుక్రవారం కమిషనర్ V లక్ష్మీపతి మీడియాతో మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అంతులేని కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే దిశగా ప్రజల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఫంక్షన్ హాల్స్, హోటల్స్, ఫంక్షన్లో జరిగే ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే దిశగా గతానికి భిన్నంగా నిర్దిష్టమైన విధానాలు అమలు చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి ప్రజల అవగాహనతో ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛందంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని కమిషనర్ లక్ష్మీపతి పట్టణ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. దీనివల్ల ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్ని అనర్థాలు వస్తాయో దాన్ని అవగాహన పరచడానికి కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. అట్లాగే పురపాలక సంఘ పరిధిలో ఈ ప్లాస్టిక్ వినియోగదారులైనటువంటి అనేక సంస్థలు, కర్రీస్ అమ్మే పాయింట్స్, హోటల్స్, మిగతా కొన్ని చోట్ల చాలా ఆహార పదార్థాలు కూడా విషమయమయ్యే అవకాశం ఉన్నటువంటి ప్లాస్టిక్ను వాడుతూ ప్రజలకు జీవన శైలిలో చాలా అనారోగ్య కారణం అవడానికి అవకాశం ఉంది. దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇకపై తెనాలి పట్టణంలో అలాంటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మన పట్టణంలో చక్కగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయమని చెప్పి మన మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్విరామం చేయాలి. ప్రతిరోజు దీని మీద పర్యటన చేస్తూ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా సంపూర్ణంగా చేయమని చెప్పి వారు కూడా ఆదేశించి ఉన్నారు. కాబట్టి దీనికి భాగంగా రేపు మార్నింగ్ ఉదయం అన్ని ప్రాంతాల యందు ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన అన్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రేపు మన పురపాలక సంఘ కార్యాలయం దగ్గర మున్సిపల్ మార్కెట్ దగ్గర నుండి గాంధీ చౌక్, అట్లాగే బోస్ రోడ్డు మీద బోస్ రోడ్డు, అట్లాగే తర్వాత అక్కడి నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు చిన్న ర్యాలీ లాగా మేము ఎంప్లాయీస్ అందరూ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ అవేర్నెస్ చేసుకుంటూ ముందుకు సాగాలని మేము అందరినీ కోరుకుంటూ, ట్రైబల్ స్కూల్ విద్యార్థుల విద్యా అవసరాలు తీర్చడం బాధ్యతగా భావిస్తున్నామని, విద్యార్థులు ఆత్మీయతను చూస్తున్నామని మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో గల ముక్తి ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు తహసీల్దార్ KV గోపాలకృష్ణ టీం సహకారంతో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా MEO లక్ష్మీనారాయణ మాట్లాడారు. ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు ఆర్థిక వితరణతో పుస్తకాలను అందజేస్తున్న మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ సేవ స్ఫూర్తిని ప్రశంసించారు. తహసీల్దార్ KV గోపాలకృష్ణ మాట్లాడారు. విద్యార్థుల విద్యా అవసరాలు తీర్చడం బాధ్యతగా భావిస్తున్నామని, ఈ విషయంలో VRO టీం తోడ్పాటును ప్రశంసించారు. విద్యార్థులు ఉత్తమ లక్ష్యాలు అధిగమించే దిశగా విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులతో పాటుగా మండల VROలు పాల్గొన్నారు. పిల్లలకి పాఠ్య పుస్తకాలు ఇది రికగ్నైజ్డ్ పాఠశాల, అందువల్ల ప్రభుత్వం మరి పాఠ్య పుస్తకాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంగలకుదురు హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి యూనిఫామ్స్తో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సీతమ్మ బడి భోజనాన్ని కూడా అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ రికగ్నైజ్డ్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాన్ని గుర్తించినటువంటి MRO గారు వెంటనే వారి యొక్క బృందంతో కలిసి ఈరోజు దాదాపు 70,000 రూపాయలు ఖరీదైనటువంటి పుస్తకాలను చెల్లించి మరి గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ తరఫున మరి సారు మరి మంచి హృదయంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పాఠ్య పుస్తకాలు కావాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఆగస్టు 4వ తారీఖున మరి జరగబోయే FA1 పరీక్షలో కూడా బుక్స్ చాలా అవసరం కాబట్టి మరి సహృదయంతో మరి బుక్స్ మొత్తాన్ని కూడా నిధిని సేకరించి మరి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు బేసిక్గా సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఒక స్కూల్ ఉంది, వీళ్ళకి బుక్స్ అవసరమని జనవరిలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే ఈ బుక్స్ ఇవ్వాలి అని అనుకున్నాం. మన పిల్లలకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి అవసరమైన ఇమ్మీడియట్గా ఇచ్చేయమని చెప్పారు. అందువల్ల ఒక 4-5 డేస్ బ్యాక్ మనం ఉంటుంది తెప్పించినప్పటికీ అందజేయకపోయాం. ఆలస్యం అయినందుకు కొంచెం బాధగా కూడా ఉంది. ఒక తెలియని ఆత్మీయతగా ఉంది. నిజంగా వీళ్ళందరూ ఖచ్చితంగా పేద పిల్లలు కాబట్టి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక మీకు కావాల్సిన
తిండి లేకపోతే పుస్తకాలు ఇట్లాంటి పెద్ద ఫాదర్స్ ఉంటారు కదా, మంచి మనసున్న ఫాదర్స్, మీకు ఏం కావాలో 1-2 సార్లు అలాంటి వాళ్ళని సంప్రదించి మరి మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు. మీకు మంచి జరుగుతుంది. మీరందరూ బాగా చదువుకోండి, గొప్పవాళ్ళు అవ్వండి. ఏ అవసరం వచ్చినా ఇంకా ఇప్పుడే ఫాదర్కి నేను చెప్పాను, అంతేకాదు నోట్బుక్స్ ఏమన్నా కావాలా కూడా, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, వాటెవర్ వాళ్ళు చదువుకోవడానికి అవసరమైన ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఒకసారి మీరు మళ్ళీ లిస్ట్ అవుట్ చేసినారు పెడితే మళ్ళీ 1 or 2 daysలో, ఈసారి అయితే ఆలస్యం చేయను, 1 or 2 daysలోనే మళ్ళీ మీకు అందే విధంగా ఏర్పాటు చేస్తాను. ఈ పబ్లిసిటీ పరంగా అది కాదు, వాళ్ళకి మంచి జరిగితే చాలు అనేది ఒక్కటే నా కోరిక. ఈ మంచి జరిగే కార్యక్రమంలో నా వెనకున్న వీళ్ళందరికీ కూడా నేను మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ముఖ్యంగా సంకల్పం మేడంకి కూడా నా థ్యాంక్స్. ఈ యొక్క పుస్తకాల పంపిణీ గురించి ఆలోచనలో పెట్టి మరి ఈరోజు ఈ యొక్క పుస్తకాలను మన ఎలిమెంటరీ పిల్లలందరికీ కూడా అందచేయడానికి సార్ గారే ప్రత్యేకంగా తన యొక్క ఉదారత్వాన్ని మన ముక్తి సంస్థకు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చేసినటువంటి సార్ గారికి తమ యొక్క ప్రేమ, ఆ యొక్క త్యాగ స్వభావానికి మన ముక్తి సంస్థ ఎనలేని కృతజ్ఞత భావంతో మేమందరం కూడా వ్యక్తపరుస్తూ ఉన్న వారితో పాటు మరి చాలా మంది మన తెనాలి, పట్టణం, గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి విఆర్ఓస్, సో అంకుల్స్ కూడా వారి యొక్క సహాయాన్ని కూడా ఈ యొక్క పుస్తకాల పంపిణీ నిమిత్తమై వారు కూడా కృషి చేసి ఉన్నారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేలా మెలకువలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వర్క్షాప్ నిర్వహణ తీరు ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపం వేదికగా తెనాలి ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కెనాన్ కెమెరాస్ కంపెనీ సౌజన్యంతో ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు వర్క్షాప్ నిర్వహించారు. కెనాన్ కంపెనీ ఫ్యాకల్టీ సీనియర్ ఫోటోగ్రాఫర్ దల్శెట్టి రాంబాబు వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీలో మెలకువలు తమదైన శైలిలో వివరించారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సౌజన్యంతో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కు తోడ్పాటు అందించిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. మిర్రర్ కెమెరాల నుండి మిర్రర్ లెస్ కెమెరాలు వచ్చాక వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడేలా వర్క్ షాప్ ద్వారా మంచి విషయాలు తెలుసుకుంటున్నామని సభ్యులు అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షులు సాంబయ్య, బాబీ, సాయి, సునీల్, సందీప్లు పర్యవేక్షించారు. పట్టణంలోని పలువురు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. అమ్మాయి డాన్స్ చేస్తుంటే పట్టుకోవాలి. యువర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అన్నీ చేయగలిగేది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫరే. కానీ దరిద్రమైన మనకు తెలియదు. అది అన్ని రకాలుగా ఆలోచించాల్సింది మనమే, మనకు తెలియదు అది. సో వీఆర్ థింకింగ్ డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటాం. ట్రెడిషనల్ ముందు కూర్చొని ఫోటోలు కొడుతుంటారు కదా, తాళి అన్నీ ట్రెడిషనల్ కొడుతూ ఉంటారు. నేను క్యాండిడేట్స్ చేస్తాను, నేను ట్రెడిషనల్ తీను. మా పిల్లలంతా కూడా రాంబాబు సార్ వస్తాడు, ఆ కెమెరా వేసేసి 200 వేసేసి ఆ ఫ్లాష్ అక్కడ పెట్టి అన్నీ పెట్టండి అంటాడు. మేము రాగానే 200 అన్నీ వేసుకొని నేను క్యాండిడేట్స్ ఇస్తాను, ట్రెడిషనల్ తీను. జ్ఞాన సంపార్జన కొరకు మా వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ముందుంటుంది. ఈ వర్క్షాపు కెనాన్ కంపెనీ వారి సౌజన్యంతో దన్శెట్టి రాంబాబు గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఫోటోగ్రాఫర్ ఆయన కెనాన్ ఫ్యాకల్టీగా ఈ రోజున మన తెనాలి పట్టణానికి విచ్చేసి స్థానిక ఎన్జిఓస్ కళ్యాణపంలో ఫోటోగ్రఫీ మీద, వీడియో ఎడిటింగ్ మీద క్లాసులు చెప్పడం జరిగింది. ఫోటోగ్రాఫర్స్కి ఉపయోగపడేటువంటి విషయాలు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం మనం కండక్ట్ చేయడానికి, మన అసోసియేషన్ కండక్ట్ చేయడానికి విజయవాడ సాయికృష్ణ ఫోటో స్టోర్స్ వారు, అలాగే తెనాలి ప్రసాద్ ల్యాబ్ వారు సహకరించారు. ఆల్రెడీ ఓల్డ్ వచ్చేసరికి మిర్రర్ కెమెరాలు ఉండేయండి. మిర్రర్ కెమెరా నుంచి మిర్రర్ లెస్ కెమెరాకి అభివృద్ధి చెందాక చాలామంది ఈ టెక్నాలజీని అందుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మిర్రర్ అంటే ఏంటి, మిర్రర్ లెస్లో వచ్చేసరికి వెయిట్ లెస్ అయిపోయి బాడీ టెక్నాలజీ 4K రికార్డింగు, 4K 60 ఫ్రేమ్స్, 4K 30 ఫ్రేమ్స్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఇవన్నీ అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటే మన ప్రెసిడెంట్ సాంబయ్య గారు ప్లస్ బాబీ గారు మనల్ని ఇలాగ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దీనికి కెనాన్ కంపెనీ వారితో మాట్లాడి, కెనాన్ కంపెనీ ఏఎస్ఎం గారు వరుణ్ గారితో మాట్లాడి మనం ఈ ఫోటో వర్క్షాప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలామంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారండి. విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల్లో సమర్థులైన నిర్వాహకులు ఉండడం వల్ల గ్రంథాలయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఎన్నో ప్రయోజనాలు అనుగుతాయని, ఆ విషయాన్ని ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అంజని నిరూపించారని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని పురపాలక సంఘ మహిళా సాధికార భవనంలో గల గ్రంథాలయంలో అధికారిక విధులు నిర్వర్తిస్తూ పెదరావూరు బదిలీ అయిన కొల్లూరు అంజలి వీడ్కోల అభినందన సభను శుక్రవారం గ్రంథాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బదిలీపై వెళ్తున్న కొల్లూరు అంజలి గ్రంథాలయానికి అందించిన సేవలను ప్రశంసించారు. అదేవిధంగా కొల్లూరు నుండి మహిళా సాధికారత భవనం గ్రంథాలయానికి అధికారిక బదిలీపై వచ్చిన సుజాతకు అభినందన తెలిపారు. గత 15 సంవత్సరాలుగా కొల్లూరు అంజలి నిర్వహణలో గ్రంథాలయంలో విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని 14 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందడం ప్రశంసనీయ అంశమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న కొల్లూరు అంజనీకి ఆత్మీయ సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. మన మహిళా మండలి బిల్డింగ్ లో ఉన్న లైబ్రరీలో లైబ్రరీగా పనిచేస్తున్న కొండూరు అంజనీర్ గారు పెదరావూరు బదిలీ అయిన సందర్భంగా ఇక్కడ చిన్న ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు సిబ్బంది అంతా కలిసి. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు సుమారు 14 మంది జాబ్స్ మరి సంపాదించారంటే నిజంగా మరి లైబ్రరీయన్ గారి గొప్పతనం అనేది చెప్పాలి. పిల్లల పట్ల ఇక్కడ చదువుకునే పిల్లల పట్ల శ్రద్ధ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ లైబ్రరీలో చదివిన విద్యార్థులే నిదర్శనం. వారు ఈరోజు బదిలీ అవడంతో ఈ ఆత్మీయ సన్మానం నిజంగానే వారిని మంచిగా సన్మానించుకోదగ్గ విషయం. ఇది సుమారు 1993లో సర్వీస్లోకి వచ్చి అట్లాగే 15 సంవత్సరాల నుంచి లైబ్రరీయన్గా పనిచేస్తూ మరి డెడికేటెడ్గా వారి సేవల్ని అందిస్తున్నారంటే వారిని నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మెచ్చుకుంటున్నాను. ఈ సందర్భంగా పెదరావూరులో కూడా వెళ్ళి ఎలాగో మన మండలం ఇది తెనాలి పెదరావూరులోనే వారికి బదిలీ వచ్చింది. అక్కడ కూడా మంచిగా సర్వీస్ చేసి ఆ గ్రంథాలయం నుంచి కూడా మంచి పిల్లల్ని వాళ్ళు సర్వీస్లోకి వచ్చి లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా అవిశ్రాంతంగా కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను. మరి అలాగే ఈ రోజున మరి కొత్తగా వచ్చారు కొలకలూరు నుంచి సుజాత మేడం గారు లైబ్రరీయన్గా. వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మహిళా మండలి బిల్డింగ్లో ఉన్న మన లైబ్రరీకి కానీ మహిళా మండలి సభ్యులకు కానీ అలాగే మెప్మా వారికి కానీ ఒక బ్రదర్ లాగా వారికి ఎప్పుడు అండగా ఉంటానని కూడా తెలియజేస్తాను. నిజంగా గ్రంథాలయ సేవల్ని కొంచెమైనా లైబ్రరీస్ని గుర్తించి సార్ ఆత్మీయ సభకి ఆహ్వానించగానే వచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎంతో మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే మహిళలను ఒక సోదరీమణులుగా గుర్తించి వారిని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు మన తెనాలి పట్టణానికి ఎంఆర్ఓగా వచ్చినందుకు సార్ నీతో చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మహిళల పట్ల అంజనీ గారు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు దీనికి. అంటే ఈ బిల్డింగ్ చాలా అది వరకు పెచ్చులూడిపోయి ఎప్పుడో 69లో నిర్మించిన బిల్డింగ్ని కొత్తగా రంగులేయించి షిఫ్ట్ చేసుకుని లైబ్రరీ ఇక్కడ రన్ చేయటము అందరితో మాట్లాడటము అది గవర్నమెంట్కి రిజిస్టర్ చేసే విషయంలోనూ ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే స్టూడెంట్స్కి కూడా బుక్స్ ఇచ్చడం వల్ల 14 మందికి ఉద్యోగం రావటం అనేది నిజంగానే గర్వకారణంగానే ఉంది. నేను కూడా కొల్లకలూరులో చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్గా కొత్తగా రావటం జరిగింది. తను పెదరావూరు వెళ్తున్న సందర్భంగా ఇక్కడ ఆత్మీయ సభను జరుపుకోవడం జరిగింది కాబట్టి నా తరపున అంజనీకి థ్యాంక్స్ చెప్తున్నాను. పెదరావూరులో కూడా బాగా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి కార్మికులకు మధ్య స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారధిగా ఉంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్లో తీర్మానాలు చేయాలని సిఐటి నాయకులు బాబు ప్రసాద్ కోరారు. తెనాలి పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు విధులు బహిష్కరించే సమ్మబాట పట్టిన నేపథ్యంలో స్థానిక విఎస్ఆర్ఐ ఎన్వీఆర్ కళాశాల సమీపాన గల వాటర్ హెడ్ ట్యాంక్ ప్రధాన ద్వారం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం శిబిరాన్ని సందర్శించిన సిఐటి జిల్లా నాయకులు బాబు ప్రసాద్ కార్మికులకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు తప్పారని 2024లో జీవో 36 ద్వారా వేతనాలు ఇస్తామని విడుదల చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఆన్ స్కిల్డ్ గా గుర్తించి నైపుణ్యం ఉన్న కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 36 విడుదలైన దగ్గర నుండి కార్మికులకు ఆ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘ గౌరవ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలీ మాట్లాడారు. సంవత్సర కాలంగా ప్రభుత్వానికి అనేక రూపాల్లో సమస్యను విన్నవించామని పరిష్కరించకపోవడం సహేతుకం కాదన్నారు. కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని దశల వరకు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం కార్మికులు ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని తమ డిమాండ్ సేకరణ పెడుతూ నినాదాలు చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్స్ కార్మికులు ఎవరైనా కానీ వారు చేసేటువంటి పని కనుక ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పని స్వభావం ఒకటే కనుక అయితే సమాన పనికి సమాన వేతనం మేము అమలు చేస్తాము. 2019 జనవరి నుంచి ఎరియర్స్ కూడా మేము ఇస్తామని చెప్పేసి పాతపూర్వక ఒప్పందాన్ని చేయటం జరిగింది. కానీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. 2019 పోయింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం 2024లో జీవో నెంబర్ 36 ద్వారా
మేము వేతనాలు ఇస్తామని చెప్పేసి కనీస వేతనం 21,000, 24,500 ఈ రకంగా వేతనాలు ఇస్తామని చెప్పేసి జీవో కూడా విడుదల చేశారు. అందుకనే యూనియన్గా మీరు నిజంగానే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటే గవర్నర్ గారి మాటలకు విలువ, గవర్నర్ గారు అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ గారి ఆమోదంతో వచ్చేటువంటిది. ఆ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని విలువ తలుచుకుంటే దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వివిధ కేటగిరీలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో హైలీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళని అన్స్కిల్డ్గానే పెట్టి అతి తక్కువ వేతనాలు ఇచ్చుకుంటూ దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి పనిచేయించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి కార్మికుడికి ప్రతి నెల 100 రూపాయలు చట్టం నిర్దేశించినటువంటి వేతనాల్లో కూడా నష్టపోతున్నాడు. ఆ నష్టపోయింది ఇంకా ఎంతకాలం నేను నష్టపోవాలా, ఇకనైనా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ కేటగిరీ వైజ్గా ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించాలని చెప్పేసి. రెండవది 36 జీవో ప్రకారం బకాయిలతో సహా ఎప్పటి నుంచి ఈ జీవో వర్తిస్తుంది జీవోలో పేర్కొన్నారో అప్పటి నుంచి బకాయిలతో సహా ఇవ్వండి. మూడోది అత్యంత కీలకమైంది, అవసరమైంది ఏంటంటే అతి తక్కువ జీతంలో ఎట్టొకటి కుటుంబాలు గడుపుకున్నటువంటి వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలు గతంలో ఉపయోగపడ్డాయి, వేడి నీళ్ళకి సన్నీళ్ళలాగా. ఇవాళ సంక్షేమ పథకాలను మీరు అమలు చేయట్లేదు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయటం వలన బడికి వెళ్ళే మా బిడ్డలకు ఇబ్బంది వస్తూ ఉంది, ఆరోగ్యానికి ఇబ్బంది వస్తూ ఉంది. వెంటనే ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి బడుగు జీవులు, బలహీన వర్గాలు కేవలం 15,000 జీతంతో ఎలా బతుకుతారు? 15,000, 18,000 నెల జీతం అంటే భార్య, భర్త, 2 పిల్లలున్న కుటుంబం ఇవాళ ఇంటి ఎంత, కరెంటు బిల్ ఎంత, ఆయిల్ బిల్ ఎంత, గ్యాస్ రేట్ ఎంత, ఇవన్నీ లెక్కేసుకుంటే ఎలా పోతారో ఒక్కసారి అధికారులు ఉన్న ప్రభుత్వంలో ఉన్న మేధావులకి, ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ అవగాహన ఉండదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కావాలనే మీరు ప్రజల్ని ఇతిబాధలు నెట్టడం కోసం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, ప్రధానంగా ప్రజల సమస్యలను వెంటనే స్పందించకుండా ఇలా లెక్క పెడుతూ వస్తున్నారు. మీరు ఇలాగే లెక్క పెడుతుంటే మేము ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజలకు వెళ్ళి మా బాధ చెప్పుకున్నాం. అయ్యా మాకు ఈ జీతంతో మా చేత వెట్టి చాకరీ చేస్తున్నారు, జీతం పెంచమని అడుగుతుంటే మీరు ఇచ్చిన జీవోమోచమనం చేయడం లేదు, కనుక ఈ ప్రభుత్వం ఇలా ఉందని చెప్పి మేము ప్రజల దగ్గరికి పోతాం. ఏ ప్రజల కోసం మేము సేవ చేస్తున్నామో ఆ ప్రజల దగ్గరికి వెళ్దాం. దాంతోపాటుగా మీరు వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి, సచివాలయాల ముట్టడి, అవతల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి కూడా మేము వెనుకాడం. ఏదో చిన్న ఉద్యోగులు వీళ్ళు ఏం చేస్తారనుకుంటారేమో. రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఈ నెల 20వ తేదీ సాయంత్రం నిర్వహించే ప్రముఖ హరికథ భాగవతర్ నన్నపనేని సాంబశివరావు 10వ వార్షిక సంస్కరణ సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ విశిష్ట అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక వార్పులోని టీంబర్ డిపోలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నన్నపనేని రాంబాబు మాట్లాడారు. కళాక్షేత్రంలో నిర్వహించిన నన్నపనేని సాంబశివ సంస్కరణ 10వ వార్షికోత్సవ సభకు ముందుగా కళ నీరాజనంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేదవతి భాగవతర్, పసుపురెడ్డి శివకుమారి భాగవతర్, వెన్నకోట రామకుమారి భాగవతర్ల హరికథ కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పేరు నాదన్న మనోహర్ పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పేద కళాకారులకు ఆర్థిక సహాయం అతిథుల చేతుల మీదుగా అందించనున్నట్టు తెలిపారు. జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ నన్నపనేని సాంబశివరావు 10వ వార్షిక సంస్మరణ సభ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రచార బోర్డును ఆవిష్కరించారు. గ్యాలం వేణు, కోట అక్కేశ్వరరావు, బెజ్జంకి నాగమణి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయులు, చెనిపాడు సురేష్, రవీంద్రనుతల ఉమానాయుడు, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. జరగబోయే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒంగోలు వాస్తవీరాలు, నవరస నాయికి అనే బిరుదుగాంచినటువంటి శ్రీమతి వేదవతి భాగవతారిణి గారి చేత శ్రీకృష్ణ రాయబారం అనే హరికథ జరుగుతుంది. తిరుపతి వాస్తవీరాలు శ్రీమతి పసుపులేటి శివకుమారి భాగవతారిణి గారి చేత భక్త మార్కండేయ అనే హరికథ జరుగుతుంది. ఇటువంటి ఈ సాంస్కృతిక రాజధానిలో పేరెన్నిక కన్నటువంటి సీనియర్ కళాకారురాలు శ్రీమతి వెన్నకోట రామకుమారి భాగవతారిణి గారి చేత కూడా నర్తనశాల అనే హరికథ కూడా ఈ కార్యక్రమంలో జరపబడుతుంది. అనంతరం సభా కార్యక్రమం జరుగుతుంది. ఇది కళాకారులకు సంస్మరణ సభ కాబట్టి రంగస్థల కళాకారులు శ్రీ ఆరాధ్యుల కోటేశ్వరరావు గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. అలాగే ముఖ్య అతిథులుగా శ్రీ తోటకూర రమణరావు గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వారు, అలాగే శ్రీ గ్యాలం వేణు గారు, మా తెనాలి పట్టణ కాపు సంఘ అధ్యక్షులు వారు, అలాగే శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారు. ఈ సంస్మరణ సభ ఎందుకు జరుగుతుంది, ఏ కళాకారుడు కోసం జరుగుతుంది, ఈ కళాకారులతో ఉన్నటువంటి పరిచయం కానీ, ఆయన ఈ కళారంగానికి చేసిన సేవలు కానీ చెప్పడానికి ఈ కళాకారులు దోహదం చేస్తారు. అనంతరం వేటపాలెంకు చెందినటువంటి ఆంధ్ర తాన్సేన్ బిరుదాంకితుడు సీనియర్ డివి సుబ్బారావు గారు, వారి మనవడు జూనియర్ డివి సుబ్బారావు ఆంధ్రేతర ప్రాంతాల్లో పర్యటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన డివి సుబ్బారావు గారి చేత
సత్య హరిశ్చంద్ర అనే నాటకం నుంచి కాటిసీను ప్రదర్శించబడుతుంది. ఈ కార్యక్రమాలు సాయంకాలం 3 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు మన తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరుగుతుంది. కాబట్టి మన తెనాలి ప్రాంత ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నన్నపనేని సాంబశివరావు గారికి శ్రద్ధాంజలి అందించడానికి మీరందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కీర్తిశేషులు నన్నపనేని సాంబశివరావు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు అలాగే వారి సోదరులు వారి కుమారుడైనటువంటి నన్నపనేని రాంబాబు గారి ఆధ్వర్యంలో తెనాలి కవి కళాక్షేత్రంలో కళాకారులచే ప్రముఖ కళాకారులచే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి మరి నాదెండ్ల మనోహర్ గారు వేయించేసి తిలకించి పేద కళాకారులకి మరి ఆర్థిక సహాయం, దాంతోపాటుగా కొంతమంది కళాకారులకి మరి పురస్కారాలు, అదేవిధంగా కొంతమందికి సన్మానాలు ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వచ్చి జయప్రదం చేయవలసిందిగా కళాకారులందరికీ కూడా అలాగే కళాభిమానులకి తెనాలి ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు అందరికీ ఆహ్వానం పలుకుతూ మా సహోదరుడు విద్యాదానకర్ణ బిరుదాంకితులైనటువంటి తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క ప్రియ శిష్యుడు మా అన్నయ్య నన్నపనేని సాంబశివరావు భాగవతారు గారు. రేడియో టీవీ ఆర్టిస్టు, గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సంస్మరణ సభ 10 సంవత్సరాల తర్వాత మేము జరుపుకుంటూ ఉన్నాము. అలాగే మా కళాకారులే కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాము. మెలోడీ సంగీత సామ్రాట్ ఇళయరాజా 5 దశాబ్దాల సినీ ప్రస్థానం సందర్భంగా స్వర్ణలయ ఆధ్వర్యంలో ఇళయరాజా సంగీత విభావరి నెల 20వ తేదీ ఆదివారం సంగీత అభిమానుల్ని అలరించనున్నట్లు స్వర్ణలయ సంస్థ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని సంస్థ కార్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి లక్కరాజు మాట్లాడారు. ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడి సంగీత అభిమానులకు ఇళయరాజా సంగీత విభావరి 20వ తేదీ ఆదివారం సాయంత్రం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. 1970లో భద్రకాళి అనువాద చిత్రంతో తెలుగువారికి పరిచయమైన ఇళయరాజా 50 వసంతాల సినీ ప్రయాణంలో 16,000 పాటలకు సంగీతం సమకూర్చారని, ఆ గేయాల్లో నుండి మెలోడీ సూపర్ హిట్ సాంగ్స్ తో ఇళయరాజా సంగీత విభావరి ఆదివారం ఆట విడుపుగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో సంస్థ నిర్వాహకులు దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక గత 30 ఏళ్లుగా 3 దశాబ్దాలుగా విశిష్ట కార్యక్రమాలు చేస్తూ విశేషంగా తెనాలి ప్రజల్ని అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాము. ఈ నేపథ్యంలో ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకులు 1976లో ఒక తమిళ సినిమాతో సినీ పరిశ్రమ ప్రవేశించారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా తెనాల్లో గ్రాండ్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నాము. వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే చెన్నై, పందరు నుంచి సింగర్స్ వస్తున్నారు. ఇది ఈ నెల 20వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం సాయంత్రం 6 గంటలకి కన్యకాపుర సత్రం ప్రాంగణంలో ఈ మధుర సంగీత విభావం జరుగుతుంది. దీనికి సంగీత ప్రియులకు అందరికీ ఇదే ఆహ్వానం. ఈ 20వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకి అందరినీ ఆహ్లాదపరిచే నిమిత్తం మన సంగీతంలో ప్రముఖులైన ఇళయరాజా గారి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక మ్యూజికల్ నైట్ కేవలం ఉచితంగా అండి. మామూలుగా ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ 100,000 వేలు పెట్టి కట్టారు. అట్లాంటిది ఉచితంగా తెనాలి పట్టణ ప్రజలు ఆహ్లాదపరిచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ విచ్చేసి మీరు ఆనందపడి మమ్మల్ని కూడా ఆనందపరచుగా సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. లక్కరాజు సాయి గారు, అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ఈ నిర్వహిస్తున్నారు. ఇళయరాజా గారి 50వ సినీ ప్రస్థాన సందర్భంగా చేసే కార్యక్రమం. ఏమీ తెలియకుండా ఎవరి దగ్గర శిష్యరేఖం చేయకుండా ఓన్గా నేర్చుకుని వచ్చేసి ఈ ప్రపంచంలోనే పెద్ద స్టేజ్కి వెళ్ళిన ఇళయరాజా గారి జరపబోయే రేపు 20వ తారీఖు నాడు ప్రోగ్రాంకి మీరందరూ కూడా వచ్చి చూసి ఈ కార్యక్రమాన్ని ఆనందించవలసిందిగా కోరుతున్నాము. సామాజిక సేవల ప్రాధాన్యత క్రమంలో పోస్టు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా నిర్వహించే మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు వైద్య సేవలు అందజేయనున్నట్లు కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని కాకతీయ సొసైటీ సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎల్ కాంతారావు మాట్లాడారు. కుంచవరంలోని పోస్టు స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వారికి వైద్య సేవలు అందాలన్న మంచి సంకల్పంతో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నిర్వాహకులు మెగా వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు కలీల్ డి చక్రవర్తి, కటారి వాసుదేవనాయుడు, గుర్రం హరికృష్ణ తదితరులు ఉన్నారు. శ్రీనివాస్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం అనేది జరుగుతుంది. గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు వారి నిర్వహణలో, వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. 20 ఆదివారం నాడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా దానిని ఆదివారం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కుంచవరం గ్రామం అంటే ఇప్పుడు నందివెలుగు దాటిన తర్వాత అత్తోటి గ్రామం వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే కుంచవరం గ్రామం సమీపంలో ఓ పెద్ద చారిటబుల్ ట్రస్ట్ ఉంది. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రముఖులైనటువంటి వైద్య నిపుణులు అక్కడ హాజరవుతున్నారు. ఆసక్తి గల వాళ్ళు, తర్వాత వైద్య సాయం కావాల్సిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని వైద్య సాయం పొందవచ్చు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా తెనాలి పట్టణం, తెనాలి రూరల్ మండలం, కొల్లిపర మండలం, అలానే దుగ్గిరాల మండలం, లంక గ్రామాల ప్రజలు వీళ్ళందరికీ కూడా మేము మైక్ ద్వారా పబ్లిసిటీ చేశాం. ఈ విధంగా మేము మీడియా ముఖంగా కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంత పేద మధ్యతరగతి వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడే క్యాంప్ కాబట్టి, ఉచిత మెగా వైద్య శిబిరం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అత్తోట అడ్డ రోడ్ నుంచి కుంచవరంలో ఉన్నటువంటి మా పోస్ట్ చారిటబుల్ ప్రాంగణం వరకు కూడా ఆటోలు కూడా అరేంజ్ చేశాం. తెనాల నుంచి పిడపర్తిపాలెం వెళ్ళే బస్ సౌకర్యం కూడా ఉంది. పిడపర్తిపాలెం వయా కుంచవరం వెళ్ళుద్ది కాబట్టి మీరు ఆర్టీసీ బస్సుల్ని, ఆటో సౌకర్యాలని, వివిధ రకాలైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా మీరు విచ్చేసి ఈ మెగా 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా తెనాలి పురపాలక సంఘానికి రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు లభించినట్లు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ విఎం లక్ష్మీపతి తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ విఎం లక్ష్మీపతి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను తెనాలి పురపాలక సంఘం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా 27వ ర్యాంకును సాధించినట్లు వివరించారు. జాతీయ స్థాయిలో 547వ ర్యాంకును కైవసం చేసుకున్నట్లు తెలిపారు. రాను రోజుల్లో తెనాలి పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరి సహకారం తమకు అవసరమని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి స్టేట్లో మనం 27వ ర్యాంకు మన ఓడిఎఫ్ మీద సాధించడం జరిగింది. మలమూత్ర విసర్జన, ఆరు బయట విసర్జన జరగకుండా తీసుకున్న చర్యలకు గాను మన స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చి సర్వే చేసి దాన్ని మనకు 27వ ర్యాంకుగా మనకి పరిగణించడం జరిగింది. అలాగే నేషనల్ వైడ్గా మనం 547 ర్యాంక్ సంపాదించాము. అట్లా గార్బేజ్ ఫ్రీ సిటీ కూడా ఫస్ట్ స్టార్ రేటింగ్లో ఉన్నాము. ఇది ప్రజలందరూ గమనించండి. ఇదంతా ఇలా చేయడానికి ఇంకా సంపూర్ణమైనటువంటి ర్యాంకులు మనం సంపాదించడానికి ప్రజల తోడ్పాటు ఎంతైనా పట్టణంలో అవసరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే రాజధాని అమరావతి, పోలవరం టెక్నాలజీ అభివృద్ధికి గుర్తుకొస్తాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే గంజాయి, గుడ్డలు వేటు, కోడి కత్తి, చర్లపల్లి జైలు గుర్తుకొస్తాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పెనుగుదురుపాడు వేటపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తెలియడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుతో కలిసి మంత్రి అనిత, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొనగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేస్తూ వారి సమస్యలను అడిగి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వేటపాలెం గ్రామంలో రావూరు కృష్ణప్రసాద్, ఎన్ఆర్ఐ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం
కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయాన్ని గాడిలో పెడుతూ ప్రజల సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, పెన్షన్ల పెంపు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం వంటి పథకాల అమలుతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సూపర్ 6 పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు చెల్లించాల్సిన బకాయిల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు టీడీపీ పాలనలోనే మేలు జరుగుతుందన్నారు. హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఆనందబాబు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్లకు చుండూరు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అపూర్వ ఘన స్వాగతం పలికారు. అంగలకుదురు నుండి బైక్ ర్యాలీ నిర్వహించగా దొడ్డిపాలెం, ఎడ్లపల్లి, వలివేరు, పెనుగుదురుపాడు, వేటపాలెం వరకు అడుగుడున్న మహిళలు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వేమూరి యార్డు చైర్మన్ గొడ్డిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు వంగ సాంబిరెడ్డి, రావూరి కృష్ణప్రసాద్, శివారెడ్డి, విఎస్కే ప్రసాద్, ఎల్లారెడ్డి, బాలకోటిరెడ్డి, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, 5 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వేమూరు నియోజకవర్గానికి డబల్ ధమాకా, డబల్ బొనాంజా అన్నమాట. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉంటారు, లేకపోతే జిల్లాకు ఒక మంత్రి ఉంటారు. కానీ ఈ వేమూరు నియోజకవర్గానికి ఏంటంటే రామలక్ష్మణులాగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ. నియోజకవర్గం తాలూకా అదృష్టం, ముఖ్యంగా మీ అందరి అదృష్టం కింద మనందరం కూడా భావించుకోవాలి. ఈరోజు రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో నేను ఎప్పుడు కూడా ఆల్పటాన్ని అంటాను. అన్న ఎప్పుడు నవ్వుతూ అంత కూల్గా ఎలా ఉండగలవన్నా అంటే అప్పుడు కూడా నవ్వుతాడు అన్నయ్య. ఏంటన్నా నవ్వుతా అంటే రాజకీయంలో ఇది ఒక ఆయుధం అమ్మ. అగ్రెసివ్నెస్ నీ నేచరు, నవ్వుతూ చేయడం మా నేచరు. కానీ ఈరోజు ఆ 2 బ్యాలెన్స్ చేస్తున్నాం అని లాస్ట్ 5 సంవత్సరాలు నా ప్రతి కష్టంలోని, ప్రతి నష్టంలోని, ప్రతి బాధలోని సొంత సోదరుడిలా నన్ను ఆదరించిన ఆలుపాటన్నకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా అన్న మా అన్న మా అన్న అని ఆ అన్నలు ఈ ఊరు అల్లుడైతే మరి నేనే అవుతాను. ఈ ఊరి ఆడపడుచు నేను చెప్పడానికి గర్వంగా. ఈ ఆడబిడ్డకి ఆ పెద్ద మహానాయకుడు, చరిత్ర సృష్టించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరించే ఒక బృహత్ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఒక అదృష్టంగా భావించి, ఇది కదా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీలో నాయకుడికి ఉన్న గుర్తింపు. ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో తిరగబడాలి, ఏ సమయంలో మా టైం వచ్చినప్పుడు వినియోగించుకోవాలో తెలుసు అని మొన్న 2024 ఎలక్షన్లోనే ప్రూఫ్ చేసిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలది. దేశంలోనే పెన్షన్లకి అత్యధికంగా ఖర్చు పెడుతున్న, సంక్షేమం ఇస్తున్న మనది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దేశంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకుడు లేడు, ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద చాటి చెప్పించుకున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పొచ్చు. ఒక పోలవరం ప్రాజెక్ట్, ఒక అమరావతి సాఫ్ట్ చూపించవచ్చు, సైబరాబాద్ చూపించవచ్చు, ఇప్పుడు డీప్ టెక్ అని చూపించవచ్చు, క్వాంటమ్ వ్యాలీ అని చూపించవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఏం చెప్పొచ్చు తమ్ముళ్ళు? ఏం చెప్పొచ్చు? మరి జీరో అనుకో, అందులో కూడా మైనస్లు ఉంటాయి. జీరో కన్నా కనీసం వాల్యూ ఉంది, జీరో కూడా వాల్యూ, అంత కూడా వాల్యూ లేదు. 0 కూడా వాల్యూ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గొడ్డల వేటు కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గంజాయి బ్యాచ్ కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి పేరు కనిపిస్తే ఒక కోడి కత్తి వినిపిస్తుంది. ఆ రోజు పట్టాభి గారిని అరెస్టు చేశారు, మన పార్టీ మీద, పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించారు. ఎందుకో గుర్తుందా మీకు? పట్టాభి గారు ఏమన్నారో గుర్తుందా? ఆ రోజు నేను పదం అనుకోడు. మరి ఆ రోజు అదే సినిమాలోంచి వచ్చిన పదం ఒక మాట మాట్లాడితే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి డైరెక్ట్గా వెళ్ళి మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. ఈ రోజు నువ్వు పబ్లిక్లో నీ ఫోటో పెట్టి రపారపా నరుకుతానంటే పోలీసులు కేసులు పెట్టకుండా ఊరుకుంటారా? ఈ గవర్నమెంట్ కాదు కదా ఇది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 164 సీట్లు ఇచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే నువ్వు ఇంట్లో ఉండి ప్రశాంతంగా గుండ్ల మీద చేసుకుని పడుకోగలగాలి. ఎప్పుడు పడుకుంటావు? నువ్వు చదివించుకున్న నీ బిడ్డకు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు రెండు చేతుల్లో సంపాదించేటట్టు నువ్వు ఉంటే గుండ్ల మీద చేసుకుని పడుకుంటావు. మళ్ళా చెప్తున్నా, ఆడబిడ్డని ఒక బాధ్యతతో, ఒక హక్కుతో అడుగుతున్నా, మళ్ళా అటువంటి
చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పడానికి ఈనాడు ఎన్నో దళిత కుటుంబాలు కానీ బీసీ కుటుంబాల్లో కానీ వెనుకబడ్డ వర్గాల నుంచి చదువుకోవడానికి ఆస్కారం ఏర్పరచడానికి కారణం 37 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదు, 43 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన వల్ల ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద చదువుకొని నేను కూడా ఈనాడు ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరుడుగా తీర్చిదిద్దబడడానికి కారణం ఎవరయ్యా అంటే అన్న నందమూరి తారక రామారావు గారిని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తే సమాజం ముందుకు వెళ్తుంది, ఎలాంటి సంక్షేమాన్ని ఇవ్వాలి, ఎలాంటి అభివృద్ధిని చేయాలి, అభివృద్ధి జరగాలంటే ఏ రకంగా పరిశ్రమలు రావాలి, ఏ రకంగా పరిశ్రమలు వస్తే ఉపాధి కల్పించగలుగుతాను, నా యొక్క ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించే వర్తమాన నాయకుడు ఈ రోజున భారతదేశ రాజకీయాలకు ఒక దిక్సూచిత ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పుట్టబోయే బిడ్డకి నేను మేనమావన్ అన్నాడు. ఎక్కడైనా ఏదైనా కడుపుతో ఉన్న మహిళ కనపడితే ఆ కడుపును సవరించాడు, నెత్తి మీద ముద్దు పెట్టి నీ బిడ్డకు నేను మేనమావన్ పోతా ఉన్నాను చెప్పినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అవసరం ఉంది అని చెప్పి నేను గుర్తు తీసుకొస్తా ఉన్నా. పుట్టిన తర్వాత ఆ తల్లి ఎదురు చూస్తే నువ్వు ఇద్దరినో ముగ్గురునో కన్నావు, నేను మాత్రం ఒక్కరికే మేనమావన్ అని చెప్పి ఫేక్ మేనమావ అయినటువంటి ముఖ్యమంత్రిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాడు ముఖ్యమంత్రి ఎంతమంది బిడ్డలు ఉంటే ఆ బిడ్డల యొక్క జీవన విధానం మారాలి, వారు కూడా ఈ సమాజంలో చదువుకోవాలి, విజ్ఞానవంతమైన సమాజంలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఆ రకంగా ప్రతి బిడ్డకు కూడా 1వ క్లాస్ నుంచి పీజీ వారికి కూడా ఈ రోజున వారికి అండదండలుగా ఉండే వారిని ఈ సమాజంలో నేనా అనేది కాదు, మహిళా సాధికారిత, మహిళలందరికీ డబ్బులు ఇచ్చామని చెప్పారు. ఆఖరికి ఏ రకమైనటువంటి మోసం చేశారో మహిళలందరూ ఈ రోజున చూస్తా ఉన్నారు. అలాంటి మోసాలన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఒక మంచి ప్రభుత్వం తొలగింపు ద్వారా మీ సమస్యలు ఏమిటని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి మీ సమస్యల్ని సమీక్షించి మీ సమస్యల్ని నమోదు చేసుకొని వచ్చే సంవత్సరానికల్లా ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచన చేసే నాయకత్వం మీ ముందుంది. ఆశీర్వదించండి, అభినందించండి, మీ అందరూ సహకరించండి, మద్దతు పలకండి. అలాంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వంతో మన ముందుంది. మరొక్కసారి పక్క చూపులు ఎక్కడ కూడా చూడటానికి కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ఈ రోజున ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాము వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ 3 నెలల ముందు నుంచే ఏప్రిల్, మే, జూన్ నెల కలిపి ఒకేసారి 7,000 రూపాయలు అందిస్తూ మొదలుపెట్టినటువంటి పెన్షన్ల పెంపు కార్యక్రమం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వృద్ధులకి, వితంతువులకి అసలు పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి 60 రూపాయలతో స్థాపించినటువంటి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ పెన్షన్ కార్యక్రమం. ఆ రోజు 83లో 60 రూపాయలతో మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజు 4,000 అయింది. 200 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే పెన్షన్ 2,000 రూపాయలకి 2,000కి తీసుకెళ్లినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 4,000 రూపాయల దాకా పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మూడోదిగా ఉన్నటువంటి తల్లికి వందనం 67 లక్షల మంది విద్యార్థులకి ఇంటర్మీడియట్ చదువు లోపు ఉన్నటువంటి విద్యార్థులకి వారి ఖాతాల్లో తల్లికి వందనం జమ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం అందజేయబోతా ఉన్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో కలిపి 3 విడతలుగా అన్నదాత సుఖీభావ ఇచ్చిన హామీ 20,000 ఏదైతే ఉందో అది కూడా మొదటి విడత ఈ నెలలోనే ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేయడానికి మీ అందరికీ సంతోషిస్తా ఉన్నా. మనం అధికారంలోకి వచ్చినాక అతివృష్టి వచ్చింది, వరదలు వచ్చింది, రైతులు ఎక్కడ నష్టపోకుండా పూర్తి నష్టపరిహారం చెల్లించాం ఆ రోజున. అదేవిధంగా రైతు ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యాలకి 24 గంటలు తిరగకుండా వాళ్ళ ఖాతాలకి డబ్బు జమ చేశాం. ఇంకా అనేక ఇబ్బందులున్నా కూడా ఇవన్నీ రైతు పక్షపాత ప్రభుత్వంగా మరి 5 సంవత్సరాలు గతంలో ఎప్పుడు చూసినా మనకు నీటిపారుదల రంగం చాలా ప్రధానమైంది. కాలువలన్నీ కూడా పూర్తిగా పాడైపోయి మొత్తం సిల్ట్ పెరిగిపోయి
కనీసం మినిమం రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా పోయిన సంవత్సరం నుంచే మొదలుపెట్టి రైతులకు అవసరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థను బాగు చేసుకుంటా ఉన్నాం. రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. పంచాయతీరాజ్ రోడ్లు దాదాపు ఇప్పటికీ 30 కోట్ల రూపాయల నిధులు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మన నియోజకవర్గానికి తీసుకొచ్చాను. అదేవిధంగా రోడ్ల నిర్మాణం R&D సంబంధించి పాడైపోయిన రోడ్లన్నీ కూడా బాగుపడతా ఉన్నాయి. అభివృద్ధి అందిస్తున్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పూట ఏదో పబ్బం గడుపుకొని పోవాలనే ఆలోచన కాదు ఈ ప్రభుత్వాన్ని. ఈ రోజు చదువుకునే విద్యార్థులు కానీ యువతరం కానీ 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలని నిరంతరం ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిరంతరాయంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతంలోకి ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఫ్యాక్టరీలు కట్టాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ యువతకు భవిష్యత్తు ఏ విధంగా తీసుకురావాలనే ఒక కొత్త ఆలోచన చేస్తున్నటువంటి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు కూడా నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ ఇవ్వాలనే మహదాశయంతో స్థాపించినటువంటి పార్టీ. తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అకుంఠిత దీక్షతో ఈ పార్టీని తిరుగులేని శక్తిగా, భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేనటువంటి శక్తిగా మరి తెలుగుదేశం పార్టీని మలిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదినోత్సవ వేడుకలను దుగ్గ్యాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ సమతులిత ప్రాధాన్యతను చాటుతూ మొక్కలు నాటారు. దుగ్గ్యాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి దేవస్థాన ఆవరణలో శుక్రవారం రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదినోత్సవం పురస్కరించుకుని తెనాలి మంగళగిరి రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని చాటుతూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాస్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, దేవాలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, డిస్టిక్ లీడర్ అనిల్ చక్రవర్తి, తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరు వెంకటేశ్వరరావు, జీవి నారాయణ, మంగళగిరి రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్, నిరంజన్ గుప్తా, క్లబ్ సభ్యులు గాజుల శ్రీనివాస్, మురళి, నన్నపనేని బాలకృష్ణ, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూర్ణచంద్ జన్మదినోత్సవ కేకును కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో పరస్పర శుభాకాంక్షలు, అభినందనలకు ఆ ప్రాంతం వేదికైంది. తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో కొలకలూరు మరియు అనుమర్లపూడి గ్రామాల రాజకీయ ప్రాధాన్యతను చాటుతూ ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న ఆంకటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పొన్నిగంటి పోతురాజు ట్రస్ట్ కీలక సభ్యులు ఆంకటి హరికృష్ణ జన్మదినోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని తుపాకుల గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించారు. తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల కీలక నేతగా కొలకలూరు మరియు అనవలపూడి గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంకటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పొన్నిగంటి పోతురాజు ట్రస్ట్ కీలక సభ్యులు ఆంకటి హరికృష్ణ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని తుపాకుల గార్డెన్స్ నందు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి కొలకలూరు గ్రామానికి విచ్చేసిన ఆంకటి హరికృష్ణకు కొలకలూరు గ్రామానికి చెందిన నాయుడు గణేష్ సభ్యులు ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును హరికృష్ణ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్నేహశీలిగా పేరెన్నిగాంచిన ఆంకటి హరికృష్ణ కొలకలూరు మరియు అనుమలపూడి గ్రామాలను 2 కళ్లుగా భావించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని అన్నారు. కొలకలూరు గ్రామంలో అసాధ్యం అనుకున్న సామాజిక సమీకరణాలను సుసాధ్యం చేసి శాంతిని స్థాపించిన అసాధ్యుడు ఆంకటి హరికృష్ణ అని పలువురు అభినందనలతో ముంచెత్తారు. తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో కొలకలూరు మరియు అనుమర్లపూడి గ్రామాలకు రాజకీయ ప్రాధాన్యత దక్కాలని ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. అసహాయుల పాలిట ఆపన్న హస్తంగా నిలిచిన ఆంకటి హరికృష్ణ మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కాంక్షిస్తూ పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కొలకలూరు గ్రామ జనసేన పార్టీ కీలక నాయకులు తుపాకుల ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు మరియు అనుమలపూడి గ్రామాలకు చెందిన పలువురు యువ నేతలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రించేందుకు నిర్దిష్టమైన విధానాలు అమలు చేస్తాం. మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి. ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు విద్యార్థులు అందించడం బాధ్యతగా స్వీకరించాం. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు దోహదపడిన కెనాన్ కంపెనీ వర్క్ షాప్. అసోసియేషన్ సభ్యుల హర్షం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.